హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఫీజ్ రింబర్స్‌మెంట్ ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అయితే అయ్యారో, సో ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ రావాలనుకున్నట్లయితే, మీకు ఫ్రీ సీట్ వచ్చి మీ ఫీజ్ మొత్తం గవర్నమెంట్ పే చేయాలనుకున్నట్లయితే, మీరు 2 అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ చేయాలండి. సో మీరు ఎంసెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీకు కౌన్సెలింగ్ అవుతున్నప్పుడు కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక 2 అప్లికేషన్ ఫార్మ్స్ అయితే ఫిల్ చేసి మీరు రెడీగా అయితే ఉంచుకోవాలనమాట. సో ఒక ఫార్మ్ వచ్చేసరికి మీ గ్రామ వార్డు సచివాలయంకి అయితే మీరైతే ఇవ్వాలి. దాంతో పాటే ఇంకొక ఫార్మ్ వచ్చేసరికి మీకు సంబంధించిన ఏదైతే కాలేజ్ ఉందో, సో కాలేజ్ వాళ్ళకైతే ఇవ్వాలనమాట. సో 2 సేమ్ అయితే కాదు. అయితే 2 అప్లికేషన్ ఫార్మ్స్ కూడా ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి నేను మీకు చెప్తాను. 2 అప్లికేషన్ ఫార్మ్ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాననమాట. అయితే లేట్ చేయకుండా టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. సో దీంతో పాటు మీలో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఏపీ ఎంసెట్ సంబంధించి సో అన్ని అప్డేట్స్, సో మనకి చీట్ కోడ్స్, దాంతో పాటు మనకి ఇతర టిప్స్, అలాగే మనకి ఎగ్జామినేషన్‌కి సంబంధించి సో మొత్తం టిప్స్ గానివ్వండి, లేకపోతే నెక్స్ట్ కౌన్సెలింగ్ సంబంధించి టిప్స్ కానివ్వండి, అలాగే కౌన్సెలింగ్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత ఫీజ్ రింబర్స్‌మెంట్ అంటే మీ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందని చెప్పేసి మొత్తం టిప్స్ అయితే చెప్తామనమాట. సో అవన్నీ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే మీ ఎంసెట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో సో మీ ఎంసెట్ ఫ్రెండ్‌కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి చెప్పండి. సో అయితే లేచి టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో అయితే ఇది మనకు సంబంధించి ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్ అండి. సో ఫస్ట్‌గా ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి మీరైతే దీన్ని కాలేజ్‌కి అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీ 10థ్ క్లాస్ మార్క్స్ ఏదైతే నేమ్ ఉందో సో ఆ బోర్డ్ సంబంధించి సో ఇవ్వండి. ఎస్ఎస్‌సియా, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అని చెప్పేసి. అలాగే మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబరు, మీరు రెగ్యులర్‌గా పాస్ అయ్యారా? లేకపోతే సప్లిమెంటరీలో పాస్ అయ్యారా? అని చెప్పేసి ఇవ్వండి. ఇయర్ ఆఫ్ పాస్. అలాగే దీంతో పాటు మనకి ఇయర్ ఆఫ్ పాస్ రాయాలి. మీరు 10థ్ క్లాస్ ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యారని చెప్పేసి. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మీ నేమ్ ఏ విధంగా ఉందో అదైతే రాయాలన్నమాట. మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే రాయండి. మీ ఫాదర్ నేమ్ అయితే రాయండి. అయితే గుర్తుపెట్టుకోండి మీరు అందులో కూడా ఈ యొక్క 10థ్ క్లాస్ మార్క్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సో అదే విధంగా అయితే రాయాలన్నమాట. మీ ఫాదర్ ఆధార్ కార్డ్ నంబర్, ఫాదర్ ఆక్యుపేషన్, ఫాదర్ మొబైల్ నంబర్ అయితే రాయండి. మదర్ నేమ్, ఆధార్ కార్డ్ నంబర్ మదర్‌ది, ఆక్యుపేషన్ మదర్‌ది, మొబైల్ నంబర్ వచ్చేసరికి మదర్‌ది రాయండి. ఇన్ కేస్ మీకు మదర్, ఫాదర్ లేనట్లయితే మీరు ఆర్ఫన్ అయినట్లయితే మీ గార్డియన్ నేమ్ అయితే రాయండన్నమాట. అలాగే రిలేషన్‌షిప్ విత్ గార్డియన్ అయితే రాయండి. సో అలాగే మీకు మ్యారీడ్ అయినట్లయితే ఎవరైనా మ్యారీడ్ వుమెన్ ఉన్నట్లయితే సో మ్యారీడ్ వుమెన్ వాళ్ళ హస్బెండ్ నేమ్ అయితే రాయొచ్చన్నమాట. వాళ్ళ హస్బెండ్ ఆధార్ కార్డ్ నంబర్, వాళ్ళ హస్బెండ్ ఆక్యుపేషన్, వాళ్ళ మొబైల్ నంబర్ లేదంటే మెయిల్ అయితే సరే సేమ్. సో అలాగే మీ జెండర్ ఏంటి? సో మీ క్యాస్ట్, మీ సబ్ క్యాస్ట్ కూడా రాయండి. దాంతో పాటే మీ ప్రెజెంట్ అడ్రెస్ అయితే రాయండి స్టూడెంట్స్. ఇక్కడ మీ ప్రెజెంట్ అడ్రెస్ రాయండి. పక్కన వచ్చేసరికి మీ డిస్ట్రిక్ట్, మీ మండల్, మీ విలేజ్, మీ హాబిటేషన్ అంటే మీ దగ్గరలో ఉన్న ప్రాంతం, మీ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? మీ ఏరియా లొకాలిటీ దాన్ని. అలాగే మీ స్ట్రీట్, మీ డోర్ నంబర్, మీ పిన్ కోడ్, అలాగే దాంతో పాటే స్టూడెంట్ మొబైల్ నంబర్ అయితే రాయాలి. సో స్టూడెంట్ ఏ విలేజ్ ఆర్ వార్డ్‌కి చెందుతారు. అలాగే మీ ఈమెయిల్ అడ్రెస్ కూడా రాయండండి. అలాగే మీ స్కానర్డ్ కాపీ మీకు ఫోటో అయితే ఇక్కడ ఒక ఫోటో అంటించాలి. పక్కన సిగ్నేచర్ చేయాలి. సో, అలాగే ఇది మనకి నెక్స్ట్ డీటెయిల్స్ అండి. సో, నేమ్ ఆఫ్ ద ప్రీవియస్ కోర్స్ మీరు ఇంటర్ చేసారా? లేకపోతే డిప్లొమా చేసారా? ఇక్కడ రాయాలన్నమాట. సో, ఆ తర్వాత మీరు ప్రెజెంట్ కాలేజ్ అన్నమాట. మీ ఇంటర్ సీజీపీఏ లేకపోతే పర్సెంటేజ్ ఎంత? మీ నేమ్ ఆఫ్ ద ప్రెజెంట్ కాలేజ్. ఓకే. ఆ తర్వాత కాలేజ్ అడ్మిషన్ నంబర్. సో, ఈ కాలేజ్‌లో రాయండి. సో, అట్లయితే రాయాలన్నమాట. సో, అలాగే మీ గ్రూప్ ఏంటి? సో, మీరు ఇప్పుడు బీటెక్ ఎళ్లారు కదా! మీ గ్రూప్ ఏం తీసుకుంటున్నారు? ఇయర్ ఆఫ్ స్టడీ. ఓకే. ఇప్పుడు ఏ ఇయర్‌లో చదువుతున్నారని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సో, అలాగే సెక్షన్ ఏంటి? మీ అడ్మిషన్ సంబంధించి కెనెర్ కోట, స్పాటా, మేనేజ్మెంట్ అడుగుతారండి. సో, అలాగే డేట్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ కాలేజ్ ఏ రోజు అడ్మిషన్ తీసుకున్నారో కూడా రాయండి. సో, అలాగే ఇక్కడ మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాలన్నమాట. సెట్ నేమ్ అన్నమాట. ఎంసెట్ అని చెప్పేసి లేకపోతే ఈఏపీ సెట్ అనేది రాస్తారు. సో, ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్ రాయండి. మీరు ఏ ఇయర్‌లో ఆ ఎంసెట్ పాస్ అయ్యారు. 2025 కాబట్టి 2025 అని చెప్పేసి రాయాలన్నమాట. సో, ఇక్కడ ఏమైనా స్పెషల్ కేటగిరీలో ఏమైనా ఉన్నట్టయితే సో, స్పెషల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అక్కడ టిక్ అయితే చేసి సో, యెస్ అని చెప్పేసి రాయండి. నో అనుకున్నట్లయితే నో అని చెప్పేసి రాసేయండి. సో, అయితే ఇక్కడ అంతా కూడా మీరు నో అని చెప్పేసి క్లిక్ చేసుకొని ఎళ్ళాలన్నమాట. సో, యెస్ అని క్లిక్ చేస్తే మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే రాదన్నమాట. సో, అందుకని అందులో కూడా నో అని చెప్పి క్లిక్ చేయండి. సో, అలాగే ఇక్కడ మీరు డే స్కాలర్ అయితే డే స్కాలర్ అని చెప్పేసి అయితే రాయండి. స్కాలర్‌షిప్ టైప్‌లో వచ్చేసరికి. సో, ఓకే. డే స్కాలర్ కాదనుకున్నట్టయితే మీరు నార్మల్‌గా అయితే వదిలేయండి. అలాగే మీకు హాస్టల్ జాయిన్ అయినట్లయితే హాస్టల్ అడ్మిషన్ డేట్, ఏ డిపార్ట్‌మెంటల్ హాస్టల్ అయినట్లయితే గవర్నమెంట్ హాస్టల్‌లో జాయిన్ అయిన డీటెయిల్స్ అన్నమాట. సో, అట్లాగే మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అయితే రాయాలి. క్యాస్ట్ ఏంటి అని కూడా రాయాలండి. అలాగే ఓకేనా. మీరు ఎవరైనా సరే శానిటరీ వర్కర్ అంటే మీకు సంబంధించి ఏమన్నా జీవీఎంసీలో గాని, అంగన్వాడీలో గాని పనిచేసేట్లయితే యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. దాంతో పాటు ప్లీజ్ మెన్షన్ నేమ్ ఆఫ్ పేరెంటింగ్ వర్క్, శానిటరీ వర్కర్. ఏ పేరెంట్ వర్క్ చేస్తున్నారు? మీ మదరా? ఫాదరా? ఆయన పేరేంటి కూడా రాయండి. అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి సో శానిటరీ వర్కరా అని అడుగుతున్నారు. సో ఆయన మున్సిపాలిటీలోకి వస్తారా? పంచాయతీలోకి వస్తారా? కూడా అదైతే రాయండన్నమాట.
మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే రాయండి. మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయినా సరే పర్లేదు. రేషన్ కార్డ్ నంబరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబరు, మీ టోటల్ ఇన్‌కమ్ ఎంత? మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో అయితే ఉంటుంది. ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఉన్న నంబర్ అయితే రాయండనమాట. అలాగే బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ మీ ఏ అకౌంట్‌లో అయితే మనీ క్రెడిట్ అవ్వాలనుకుంటున్నారో, సో, అకౌంట్ క్రెడిట్ అవ్వాలనుకున్న అకౌంట్‌లో అయితే ఐఎఫ్ఎస్‌సి కోడ్, అకౌంట్ నంబరు, సో, బ్యాంక్ నేము, ఏ బ్యాంక్ అది మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో, ఇక్కడ మీరు యెస్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. సో, మీరు ఏపీ వాళ్ళు కాబట్టి సో, ఏపీ అది యెస్ అని క్లిక్ చేయండి. లేదు మీరు తెలంగాణ నుంచి తెలంగాణ వరకు ఉంచొచ్చు. ఇప్పుడు ఏపీ ఎంసెట్ ద్వారా మీరు లోపల జాయిన్ అయినట్లయితే ఇక్కడ యెస్ అని క్లిక్ చేయండి. అదే స్టూడెంట్ ఆఫ్ సిగ్నేచర్ ఆఫ్ స్టూడెంట్ అన్నమాట. సో, ఖచ్చితంగా కూడా స్టూడెంట్ సిగ్నేచర్ అయితే కావాలి. దాంతో పాటు పేరెంట్స్ సిగ్నేచర్ కూడా కావాలండి. మీరు ఏపీ ఎంసెట్‌కి సంబంధించి ఇన్ కేస్ మీకు కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చిందనుకుందాం. సో, సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్‌కైతే వెళ్లి సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో, అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. సో, అప్పుడు మీ స్కాలర్‌షిప్ డీటెయిల్స్ అన్ని కూడా కాలేజ్ వాళ్ళు ఏంటంటే డేటా అయితే ఎంటర్ చేస్తారన్నమాట. గవర్నమెంట్‌కైతే వెళ్తుంది. సో, ఇంకొక ఫార్మ్ కూడా ఉంది. అది మీరు సచివాలయంకైతే వెళ్లి ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. దాన్ని ఫిల్ చేయాలి. సో, 5 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి నేను క్లారిటీగా వీడియో చేసి పెట్టానన్నమాట. సో, అందరూ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. ఆ వీడియో లింక్ అయితే మొత్తం చూడండి. ఒక పేజ్ అయితే ఉంటుంది. సో, ఒక పేజ్ అయితే మీరు మొత్తం ఫిల్ చేయాలి. సో, ఎట్లా ఫిల్ చేయాలని చెప్పేసి వీడియో చాలా లెంత్ అయితే అయిపోతుంది కాబట్టి ఈ ఫార్మ్ కూడా ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి ఎందుకన్నట్లయితే మనకి ఎక్కడ కూడా మన పాత వీడియోస్‌లో కూడా ఎక్కడ కూడా సో, ముందు చెప్పిన ఫార్మ్ అయితే ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. ఏ కాలేజ్ వాళ్ళు కూడా మనకి చెప్పరన్నమాట. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో, కాలేజ్ వాళ్ళు చెప్పరు. ఇంటర్ కాలేజ్ వాళ్ళు చెప్పరు. మీకు దానికి సంబంధించి సో, బీటెక్ కాలేజ్ వాళ్ళు కూడా చెప్పరు. సో, మీరే ఓన్‌గా తెలుసుకొని ఫిల్ చేసి సో, మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలన్నమాట. సో, మీరు అలా ఫిల్ చేయకపోయినట్లయితే సో, మీకు గవర్నమెంట్ మనీ రిలీజ్ చేసినప్పుడు మీకు అమౌంట్ క్రెడిట్ అయితే అవ్వదు. సో, అవన్నీ అయితే మీరే ఫిల్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ రిలీజ్ అయినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మీ అకౌంట్‌కి అయితే మీ ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే వస్తుంది. అయితే అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలండి. ఇంట్లో అందరి ఆధార్ కార్డ్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సో, ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఎంతమందైతే ఉంటే సో, మీరు అంతమందికి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్ అన్నమాట. సో, మీరు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకొక ఐడీ కార్డ్ అయితే ఇస్తారు. సో, ఐడీ కార్డ్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట మీ అడ్మిషన్ నంబర్‌తో పాటు. లేకపోయినట్లయితే ఏమైనా సర్టిఫికేట్ ఉంటే చాలు. స్టడీ సర్టిఫికేట్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే సరిపోతుంది. అలాగే మీ రైస్ కార్డ్ అండి. సో, మీకు మీ రైస్ కార్డ్ జగన్ ప్రభుత్వంలో ఉన్న రైస్ కార్డ్ అయితే మీరు ఇవ్వచ్చు. ప్రస్తుతానికి మనకి ఇంకా రైస్ కార్డ్‌లు అయితే అవైలబిలిటీలో లేవు కాబట్టి, జగన్ ప్రభుత్వంలో రైస్ కార్డ్ అయితే ఇవ్వండి. స్టూడెంట్ ఇంకా మదర్‌ది బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇవ్వండి. స్టూడెంట్ లేకపోతే పేరెంట్స్ సిగ్నేచర్ చేయండి. సో, అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి నేను సెపరేట్ డెడికేట్ వీడియో చేశాను. సో, ఆ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, ఆ వీడియో అయితే పెడతాను. సో, దీంతో పాటు అప్లికేషన్ ఫార్మ్స్ ఈ 2 అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసిన తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ స్టాటస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో, అట్లా చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు చెప్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం. సో, మీరన్నీ కంప్లీట్ చేసాక ఈ 2 అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసిన తర్వాత, మీకు దానికి సంబంధించి జ్ఞానభూమిలో లాగిన్ అయితే ఇస్తారు. సో, ఆ లాగిన్‌లో మీకు అమౌంట్ క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. సో, ఆ లాగిన్‌లో మీకు ఎంత అమౌంట్ పడింది, ఎంత అమౌంట్ పడలేదు, సో, మీరు ఎంత బ్యాలెన్స్ ఉంది, మీరు ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయ్యారా లేదా అని చెప్పేసి మొత్తం తెలుసుకుంటారు. సో, 2 అప్లికేషన్ ఫార్మ్స్ మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలి. సో, మీకు కాలేజ్‌లో సీట్ వచ్చిన వెంటనే సో, మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్ వచ్చిన వెంటనే మీరు 2 ఫార్మ్స్ కూడా ఫిల్ చేయాలి. 2 ఫార్మ్స్‌లో ఒక ఫార్మ్ కూడా ఫిల్ చేయకపోయినా సరే, మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి మీరు ఎలిజిబుల్ అయితే అవ్వరు. మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి అమౌంట్ అయితే రాదు. సో, అందుకని ఖచ్చితంగా మీ ఎంసెట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది కాబట్టి, సో, వాళ్ళందరికీ అయితే తెలుసుకుంటారు. సో, ముందుగానే కౌన్సెలింగ్‌కి ముందుగానే తెలుసుకొని, ఫార్మ్స్ మొత్తం రెడీగా ఫిల్ చేసి రెడీగా అయితే ఉంచుకుంటారన్నమాట. ఒక ఐడియా అయితే ఉంటారు. సో, ఇట్లాగా దీంతో పాటే మనకి ఈ ఎంసెట్ సంబంధించి కౌన్సెలింగ్‌కి సంబంధించి పూర్తి అప్డేట్స్ కోసం దాంతో పాటు ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని ఆహ్, మన ఛానెల్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్, ఇంకా వాట్సాప్ ఛానెల్ గ్రూప్ అయితే ఉందన్నమాట. సో, అందులో రెండిట్లో జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్ లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఎంసెట్ సంబంధించి, ఎంసెట్ కౌన్సెలింగ్ సంబంధించి అయినా, ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి అయినా సరే, మీరు మనల్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఫ్రీగా ఫాలో అయితే అయ్యి
అకాడమిక్ క్వెషన్స్ మొత్తం అయితే అడగొచ్చనమాట. మరి దాంతో పాటే మీకు సంబంధించి సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అలాగే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా మీరు నన్ను కాల్ చేసి సో, మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే వెళ్లి జాయిన్